హలో హై నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మనకు అండగా నిలిచిన వాళ్ళు చెప్పుకుని గర్వపడేలా జీవించాలి అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన జీవితం ఎంత ముందుకెళ్ళిందో కాదు, మన వెనక నిలిచిన వాళ్ళు ఎవరన్నదే ముఖ్యమైంది. చిన్నప్పుడు మన బాధల్ని మనకన్నా ముందే అర్థం చేసుకున్న వాళ్ళు, మనకి నమ్మకంగా నిలిచిన వాళ్ళు, మన ఎదుగుదలకి చెయ్యందించిన వాళ్ళే మన ఎదుగుదలకి నిజమైన పునాది. మన ఆశల అంతస్తుల్ని కట్టే ముందు వాళ్ళ త్యాగాలే మనకు గుర్తుండాలి. ప్రతి ఉదయం నిద్రలేచే లోపే మన కోసం నిద్రలేని రాత్రులను గడిపిన అమ్మను గుర్తు తెచ్చుకుంటే మన విజయానికి నిజమైన అర్థం తెలుస్తుంది. నాన్న అనేది పదం కాదు, ఒక శబ్దరహిత త్యాగం. నాన్న ప్రేమ కనిపించదు, కానీ జీవితమంతా ఆ ప్రేమ నిలబడుతుంది. పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఫీజుల కోసం, చాలని జీతంతో తన అవసరాలను కూడా పక్కన పెట్టి పిల్లల అభివృద్ధి కోసం కష్టాలను తట్టుకొని నిలబడిన అతని కష్టం మన వెనక మౌనంగా నిలిచిపోతుంది. మన విజయాన్ని చూసి నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు అని అనుకునే నాన్నకు మనం తిరిగి ఇవ్వగలిగేది ఒక్కటే, మన జీవితాన్ని గర్వపడేలా నిలపటం. కొన్ని సందర్భాలలో మనపై మనకే నమ్మకం లేకపోయినా నీకు ఇది సాధ్యమే అని చెబుతూ అండగా నిలిచే స్నేహితులుంటారు. మన బలహీనతపై కాక మన బలాలపై ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు మన వెనక నిలిచి మనల్ని ప్రోత్సహించిన వారిని మర్చిపోవటం మనం మనుష్యతత్వాన్నే మర్చినట్టు. ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలను చెప్పడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెబుతాడు. జీవిత పాఠాలు చెప్పి జీవించడానికి సిద్ధం చేసిన వారి పాత్ర మన జీవితంలో వెలకట్టలేనిది. విజయం అంటే పదవి కాదు, డబ్బు కాదు, ఖ్యాతి కాదు. మన వెనక నిలిచిన వాళ్ళు మన పేరు వినబడగానే గర్వపడితే అదే మన విజయానికి అసలైన అర్థం. జీవితంలో కొన్ని క్షణాలు మనకు మన వాళ్ళు కావాలి. మన బాధల్లో పక్కన కూర్చుంటూ మౌనంగా సహాయం చేసేవారు కావాలి. పరీక్షలకు కావలసిన పుస్తకాలు తెచ్చిన మేనమామ, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు తప్పక గెలుస్తావు అని చెప్పిన అక్క, మేనత్తలు, మన చిన్ననాటికి పెరిగినప్పుడు వచ్చిన మార్పులకు వారే పునాది. మన బలహీనతల్ని కూడా ప్రేమించగలిగిన బంధాలు మన బంధువులు. మన జీవితంలో కొన్నిసార్లు స్నేహితులే బంధువులుగా మారిపోతారు, తల్లిదండ్రులే స్నేహితులుగా మారుతారు. అటువంటి వాళ్ళ సహాయం మనం అడగకుండా వచ్చే ఆ సమయాన్ని మర్చిపోవచ్చా? కేవలం పండుగలకు మాత్రమే కలుసుకునే బంధాలు కాకుండా మన విజయాన్ని వారు పంచుకోవడంలో వెనకబడిపోకుండా వాళ్ళ కోసం గర్వించదగ్గ మనిషిగా మారాలి. అతను మనవాడే, మా ఇంటి వాడే అని ఒక చిరునవ్వుతో, ఒక గర్వంతో మాట్లాడుకునేలా జీవించాలి. చివరిగా ఒక మాట, మన జీవితానికి విలువ రావాలి అంటే మనం ఎదిగిన తర్వాత మనం ఎవరి వల్ల ఎదిగామో వాళ్లను మర్చిపోకూడదు. మనకు అండగా నిలిచిన వాళ్ళు మన గురించి గర్వంగా చెప్పుకునేలా జీవించాలి. అంతేకాదు, మన జీవితం వాళ్లకు కృతజ్ఞతగా మారాలి. ప్రతి శ్వాసలోనూ వాళ్లను గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనకు అండగా నిలిచిన వాళ్లను మన మాటల్లో కాకపోయినా మన నడవడికలో కృతజ్ఞత కనిపించాలి. మన జీవిత పుస్తకంలో వాళ్ల పేజీని అపురూపంగా చూసుకోవాలి. ఆకర్షణగా కాదు, ఆదర్శంగా జీవించాలి. మనం ఉన్న స్థాయిని చూసి అతను నా కొడుకు, ఆమె నా విద్యార్థి, అతను నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకునేలా జీవించాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.